హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు రాష్ట్రాలలో భిన్న వాతావరణ పరిస్థితులు, కొన్ని జిల్లాల్లో తుఫాను హెచ్చరికలు, మరికొన్ని జిల్లాల్లో భారీగా పెరిగినటువంటి ఉష్ణోగ్రతలు. వివరాల్లోకి వెళ్దాం, వాతావరణ పరిస్థితులు తెలుసుకుందాం. వాటన్నిటికంటే ముందు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ముఖ్యంగా ఉత్తరాంధ్ర అదేవిధంగా మధ్యాంధ్ర జిల్లాల్లో ఉష్ణోగ్రతలు భారీగా పెరిగాయి. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, గుంటూరు, కృష్ణా ప్రాంతాల్లో పగటి సమయంలో 39 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. రానున్నటువంటి 2 రోజుల పాటు రాత్రి సమయంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి. అయితే బంగాళాఖాతంలో ఏర్పడి తమిళనాడు, శ్రీలంక వద్ద తీరాన్ని దాటినటువంటి ఉపరితల ఆవర్తన ద్రోణి తుఫానుగా మారింది. దీని ప్రభావంతో తమిళనాడు రాష్ట్రాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలు రాయలసీమ జిల్లాలో కూడా విస్తరించాయి. ఇప్పటికే అనంతపురం, కర్నూలు, చిత్తూరు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కడప, నెల్లూరు అదేవిధంగా ప్రకాశం జిల్లాలో మోస్తరు వర్షపాతం కురుస్తుంది ఈ రోజు రాత్రికి. ఇక తెలంగాణ వాతావరణాన్ని కనుక గమనించినట్లయితే మధ్య తెలంగాణ, ఉత్తర తెలంగాణ జిల్లాలలో తక్కువ వర్షాలు, దక్షిణ తెలంగాణ అదేవిధంగా దిగువ హైదరాబాద్ ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదు కానున్నాయి. మహబూబ్ నగర్, గద్వాల్, కరీంనగర్, వరంగల్, వనపర్తి, వికారాబాద్, హైదరాబాద్ లోని చాలా ప్రాంతాల్లో రానున్నటువంటి 3 రోజుల పాటు వర్షాలు కురుస్తాయి. మే చివరికి నైరుతి రుతుపవనాలు తెలుగు రాష్ట్రాల్లోకి విస్తరించనున్నాయి. ఇది ప్రస్తుతానికి వెదర్ అప్డేట్. థ్యాంక్ యూ.